నిజంగా ఈసారి నాకు అనిపిస్తుంది ఆ వెంకన్న స్వామి విశ్వరూపానికి ఆయన చూసే ఆ ఆగ్రహావేశమైనటువంటి చూపుకి ఈ వైసీపీలో తిరుమల లడ్డూ కేసులో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారే ఒక్కళ్ళు కూడా బయట ఉండరు, అంతా జైల్లో ఉంటారు నాకు అనిపిస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అష్ట దిగ్బంధనమయ్యాడు జగన్. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అని ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి యాక్చువల్లీ గతంలో నేను కూడా అభిమాని. బట్ తీరా మానవుడి యొక్క నిరస్వరూపం తెలిసేటప్పుడు నాకు అనిపించింది అతను భయంకరమైన ఈగోయిస్టిక్ ఫెలో. తనకు నచ్చింది చేస్తాడు. తనకు కావాల్సిన అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నా వారి కోసం ఏదైనా సరే చేస్తాడు. అలా జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఆయనకు సంబంధం లేని దానిలో హిందువులంతా కూడా నిజాలు తెలుసుకుని అనుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ మాజీ ఐఏఎస్ దీపక్ కుమార్తో ఒక ఏకసభ్య కమిషన్ వేస్తే దానిని ఆపాలంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడండి. ఇదే సుబ్రహ్మణ్య స్వామి గతంలో కాంగ్రెస్ మీద పోరాడాడు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఎన్నోసార్లు జగన్కి ఫేవర్గా మాట్లాడాడు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి దేశం అవినీతి మీద పోరాడాడు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి బీజేపీలో ఉంటూ బీజేపీల మీద లేనిపోయిన కామెంట్లు చేస్తాడు. ఏంట్రా అంటే ఇంకంతే, ఆ మనిషి అంతే, తనకు నచ్చింది చేస్తాడు అంతే. తిరుమల లడ్డూ కేసులో జగన్కి అసలు ఎవరైనా సపోర్ట్ రావటం అంటే వాళ్ళు కనుక హిందువు కనుక అయినట్టయితే ఆ దేవుడు కూడా క్షమించడు వీళ్ళని. ఏదొక రూపేనా నిజాన్ని బయట పెట్టేందుకు గాను స్వామివారు ఏం చేస్తారండి, ఇదిగో జరిగింది ఇది, ఇప్పుడు జరగాల్సింది అని నిజాలు బయట పెట్టిస్తూ ఉంటాడు. అలా బయట పెట్టిస్తున్నటువంటి మూమెంట్లో ఆ నిజాలను ఆపుతూ ఉన్నట్టయితే ఎవరైనా సరే క్షమిస్తారా చెప్పండి? ఈరోజు సుప్రీంకోర్టులో ఈ సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి ఇదిగో ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఏకసభ్య కమిషన్ ఒకటి వేసింది తిరుమల లడ్డు కేసుకు సంబంధించేసి, దాన్ని మీరు ఆపాల్సిందే అన్నాడు. సుప్రీంకోర్టు వచ్చేసి నిజంగా మనస్ఫూర్తిగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ విషయంలో మాత్రం. రీసెంట్గా వచ్చినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే సూర్యకాంత్ గారు అసలు అద్భుతం అనమాట. ఆయన యొక్క తెలివి, బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, తీర్పులు కానీ, కలగజేసుకునే విధానం కానీ, కామెంట్స్ విధానం కానీ సూపర్గా ఉంది. ఏమన్నాడు ఈరోజు ఆయన, అసలు దానివల్ల ఇబ్బంది ఏంటి? ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది, సిబిఐ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఏపీ పోలీసు అంతా కలగలిపి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక ఛార్జ్షీట్ వేశారు. ఆ ఛార్జ్షీట్ వేశారు, దానిలో వేసిన దానిలో ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏకసభ్య కమిషన్ ద్వారా బయట పెట్టేస్తామని చెప్పేసి కూటమి ఏపీ గవర్నమెంట్ ముందుకు అడిగేసింది. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? వాళ్ళు విచారణ వాళ్ళు చేస్తారు, ఈ సిట్ విచారణ సిట్ చేసిద్ది, ఎవరు విచారణ వాళ్ళు చేస్తారు. ఫైనల్గా అన్ని మాకు సబ్మిట్ చేశాక ఏది నిజం ఏది అవ్వదు ఏంటో మేము స్టెప్ తీసుకుంటాం, మేము జడ్జిమెంట్ ఇస్తాం, మీకేంటయ్యా ఇబ్బంది అని అంది. దెబ్బకు సుబ్రహ్మణ్య స్వామి షాక్. ఆ క్షణం ఇక వైసీపీ గిల్లగిల్లగిల్లలాడిపోతుంది. జగన్ అయితే ఆల్మోస్ట్ అష్ట దిగ్బంధనం. ఇంకా జగన్మోహన్ రెడ్డి సంబంధించి 1 by 1 చెప్తా పాయింట్స్. ఫస్ట్, అసలు అది కల్తీ నెయ్యి కాదు అన్నారు. మరి ఎలా అంటే అనకూడదు కానీ ఆవు అంట కల్తీ ఫుడ్ తినంట కల్తీ పాలు ఇచ్చిందంట. అక్కడ కల్తీ పాలు కూడా అనడు. ఆవు కల్తీ ఫుడ్ తిని, కెమికల్ ఫుడ్ తిని పాలు ఇచ్చింది, ఆ పాలతోనే నెయ్యి వచ్చింది, ఆ నెయ్యి ఇది అంటే తప్పు ఎవరిది? ఆవుది అన్నాడండి జగన్మోహన్. ఫస్ట్ అక్కడ. ఇక ఆ తర్వాత సిబిఐ వాళ్ళు మొత్తం నివేదిక ఏమి ఇచ్చున్నారు, అసలు నెయ్యే లేదురా బాబు అన్నారు, అది మొత్తం సింథటిక్ గీరా అన్నారు. ఇక అప్పుడు మరలా మొదలెట్టాడు, నెయ్యి లేదా, ఆహా జంతుకు ఏమైనా ఉందన్నారా చూడండి అంటే జంతుకు లేదన్నారు. అది చూసావా, కూటమి చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ భయంకరమైన మహాపరాధం చేశారు, క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు అది ఎందుకు క్షమాపణ చెప్పాలి? జంతుకో కలిసిందన్నారు కదా, జంతుకో లేదన్నారు కదా. ఒరే నాయన, జంతుకు అవశేషాలు ఉండే అవకాశం అనేది ఉంది, బట్ ఇది అసలు నెయ్యే కాదని చెప్పారా అంటే జంతుకు ఉందా లేదా అది ఇంకా ఇండెత్తులో స్టడీ చేస్తే వచ్చిద్దన్నారు. ఇప్పుడైతే దాని తాలూకు ఆనవాళ్ళు కనపడలేదన్నారంటే చాలు, దాని తాలూకు ఆనవాళ్ళు కనపడలేదు అంటే ఏంటి? జంతుకోవు లేదు, క్షమాపణ చెప్పాలి. ఒరే నాయన, అసలు అది నెయ్యే కాదంటే నెయ్యి అయితేంది కాకపోతేంది, జంతుకోవు లేదు, క్షమాపణ చెప్పాలి. ఇలాగేనండి. ఇక అప్పుడు నేషనల్ మీడియా వేసుకుంది, జగన్ క్రిస్టియనా హిందువా, మా కులం అంటారు మతం మానవతం ఓవరాక్షన్ చెబితే హలో ఆయన క్రిస్టియనా హిందువా? క్రిస్టియన్. ఓ క్రిస్టియన్కి
హిందూ దేవుడికి సంబంధించి హిందూ భక్తులకు సంబంధించి ఏం తెలుస్తాయి? అందుకే ఆ రకం కల్తీ చేసి పడేశాడు. ఒక కేజీ నెయ్యి బయట మార్కెట్లో ఎంత దొరుకుతుంది, తిరుమలకి ఎంత సప్లై చేస్తున్నారు? బుర్రా బుద్ధి జ్ఞానం ఉంటే ఆ మాత్రం ఆలోచించలేడా? ఆలోచించలేదు. దానివల్ల ఈ రకం జరిగేదంటే ఆలోచించాడు, దానివల్ల ఇలా కల్తీ చేశారు, దొరికేశాడు. ఇక అప్పుడు మరల ఇంకేం చేయాలి? ఏం చేయాలి? మరలా ఈ కూటమి మీద నిందలేద్దాం. అలా నిందలేద్దాన్నప్పుడు ఏదో టాపిక్ తెస్తున్నారు. ఇక అప్పుడు చిర్రెత్తుకు వచ్చి అసలు సిబిఐ వాళ్ళది సిట్ వేసిన ఛార్జ్ షీట్ ఏమో చూశారు. అందులో చిన్నప్పన్న, టీటీడీ ఉద్యోగులు, వాళ్ళు మొత్తం కలిపి మొత్తం 36 మంది ఉన్నారు అక్యూజ్డ్. ఇందులో బోలేబాబు డైరీ, తర్వాత విపిన్ జైను, పమిల్ జైను, వాళ్ళు వీళ్ళు మొత్తం లెక్క తీస్తే 12 మంది టీటీడీ ఉద్యోగులు, 24 మంది బయట వాళ్ళు. అందులో చిన్నప్పని వాడు కీలకం. ఇతను ఎవరు అంటే వైవి సుబ్బారెడ్డి దగ్గర గతంలో పిఏగా చేస్తున్నాడు. ఇది నాకు తెలియదు అంటాడు. ఇదే సుబ్బారెడ్డి లెటర్ హెడ్ మీద ఈ చిన్నప్పన్న వాడి నెంబర్ని ఇచ్చాడు. అంటే వాళ్ళ దగ్గర పనిచేశాడు కదా. అండ్ చిన్నప్పన్న వచ్చి చాలా వాడి బినామీ, ఇది కూడా రిపోర్ట్లోనే తెలుస్తుంది. దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటిది? కింగ్ పిన్లు ఎవరైతే ఉన్నారో, కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చక్రవర్తి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి కదా. వాళ్ళని పట్టుకోలేదు ఏంటి అని చెప్పేసి అప్పుడు కూటమి గవర్నమెంట్ ఏకసభ్య కమిషన్ వేసింది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో, దినేష్ కుమార్తో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఆ సిబిఐ వాళ్ళు ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో ఆ షార్ట్లో మెన్షన్ చేసింది ఏంటిది, ఇంకా చెప్పాల్సింది ఏంటిది, అండ్ ఈ నెయ్యికి సంబంధించి దానిలో ఇంప్యూరిటీస్ అసలు ఏమున్నాయి, మొత్తం సింథటిక్ గీ, చొక్క పాలు వాడల, చొక్క వెన్న వాడల, ఏమి వాడల, మొత్తం కెమికల్. సో ఈ కెమికల్గా వాడుతున్న దానిలో ఎసెన్స్ కోసం, ఫ్లేవర్ కోసం, స్టోరేజ్ ఉండటం కోసం ఏమేమి కలిపారు ఏంటన్నప్పుడు అది మొత్తం ఇప్పుడు కెమికల్ ఎగ్జామినేషన్ చేసి ల్యాబ్ రిపోర్ట్ మొత్తం బయటకు తీస్తారు. వాటిల్లో ఏ జంతుకు అవశేషాలు కలిపితే ఆ రకంగా స్టోర్ చేయొచ్చు అవన్నీ బయటకు వస్తాయి. తర్వాత ఈ చిన్నప్పన వెనకున్నది ఎవరు, టీటీడీ ఉద్యోగాలు వెనకున్నది ఎవరు, కింగ్ పిన్ వాళ్ళంతా బయటకు వస్తారు. ఆబ్వియస్లీ వైసీపీ హయాంలో అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి, టీటీడీ విషయంలో వచ్చేసి భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇక ప్రభుత్వంలో కీలకమన్నప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళు వీళ్ళు, సాదర్ రామకృష్ణ రెడ్డి, మొత్తం లిస్ట్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఎవరు కూడా వైసీపీని కాపాడలేరు. ఆ దేవుడు సైతం ఇన్నాళ్ళకి మీ బండారం బయటపడింది అంటూ ఇక వైసీపీని పాత్రను తొక్కేస్తాడు. పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు, చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ఈ వైసీపీ యొక్క 2019-24 మధ్యలో వాళ్ళు చేసిన పాపాలు ఏవైతున్నాయో అన్ని ప్రజల ముందు పెడతాం. శిక్షలు అన్నప్పుడు ఓట్ల రూపంలో వాళ్ళే వేయాలి. కోర్టుకు ఆల్రెడీ మొత్తం సబ్మిట్ చేస్తాం కాబట్టి వాళ్ళు వేసే శిక్షలు అన్నవి ఏవైతున్నాయో ఇక వాటిని ఎవడో తప్పించుకోలేడని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోలో నేను ఇస్తున్న క్లారిటీ కూడా ఒకే ఒకటి, ఎప్పుడైనా కానీ న్యాయం లేట్ అవ్వచ్చు, ఖచ్చితంగా న్యాయం జరిగింది. తీర్పులు లేట్ అవ్వచ్చు, సరైన తీర్పులు అయితే వస్తాయి. దేవుడి విషయంలో 100 ఏళ్ళ కూడా మనం ఎన్నో భరించాం, కానీ ఈరోజు విశ్వగురువుగా అవతరించబోతూ ఉన్నాం. ఎస్పెషల్లీ మరలా చెప్తున్నా, మిగతా వాళ్ళ గురించి నాకు అంత తెలియదు, కానీ హిందూ మత విశ్వాసాలు జోలికి కూడా కనుక వస్తే వాళ్ళు ఇక చెప్పించడం అన్నది నేను చేయను. కానీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 7 కొండలు కాదు 2 కొండలు అన్న వాళ్ళు ఏమయ్యారు? తిరుమల శ్రీవారి నిధులని కైంకి తిందామనుకున్న వాళ్ళు ఏమయ్యారు? నా దేశంలో హిందూ మతం అంతర్జాతం ఉన్న వాళ్ళు ఏమయ్యారు? మొత్తం లెక్కలు తిండి అన్నీ మీకు తెలుస్తాయి. ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు చెప్పింది మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఏకసభ్య కమిషన్ తన పని తాను చేసింది. ఈ సిట్ ఏదైతే ఉందో సిబిఐ తన పని తాను చేసింది. ఓవర్గా అన్ని కలగాలి మా దాకా వచ్చి అప్పుడు మేము తీర్పిస్తా ఉన్నారు. ఈసారి మాత్రం కింగ్ పిన్లు మొత్తం బయటపడతారు. అండ్ ఏ జంతుకు అవశేషం కలిసి మొత్తం బయటకు వచ్చింది. ఇక అంతిమంగా వైసీపీని పాతరానికి పాతరేస్తారు ఈ ప్రజలే ఓట్ల రూపంలో.